ఇవాళ చాలా ప్రాముఖ్యమైన అంశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. దీని దీని పేరు ఇంగ్లీష్‌లో దీని టైటిల్ ఏమో గాడ్ యాడ్స్ సూపర్ టు ద న్యాచురల్ టు ప్రొడ్యూస్ ద సూపర్ న్యాచురల్. దేవుడు ఏం చేస్తారంటే ఆహ్, అధికాన్ని జోడిస్తారంట. అంటే ఆహ్, సూపర్‌ని మన న్యాచురల్‌ని ఏమంటారు? మర్చిపోయినా ఇప్పుడే. సహజమైన ఆహ్, మన పనులకి అసాధ్యమైన దేవుని యొక్క శక్తి దానికి జోడించి సూపర్ న్యాచురల్ చేస్తాడంట. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? దేవుడు ఏం చేస్తాడు? మనం చేసే సహజమైన పనికి తన సూపర్ న్యాట్ చేస్తాడు. ఆ సూపర్ న్యాట్ చేసినప్పుడు అది సూపర్ న్యాచురల్ అయిపోతది. సూపర్ న్యాచురల్ అనే పదం విన్నాం కదా మనం అందరం. సూపర్ అంటే ఏంది? అధికము. హ్మ్. అంటే మనకు మనం చేయలేనిది మన ద్వారా దాన్ని స్థాపించలేనిది సూపర్ అంటాం మనం. దేవుని యొక్క శక్తి దానికి కావాలి. గాని ఇక్కడేమంటే, మనం ఎప్పుడైతే మన సహజ విషయములలో మనం న్యాచురల్‌లో ఈ పనులు జేయకపోతే, దేవుని యొక్క శక్తి దానికి జోడించలేదు. చాలా సార్లు మనం ఏం జేస్తామంటే ప్రార్థన చేస్తా ఉంటాం. ప్రభా! నాకు ఈ విషయంలో నాకు ఒక బ్రేక్ త్రూ రావాలా. ప్రభా! నాకు ఈ విషయంలో నాకు మేలు జరగాల. నాకు ఈ ఫైనాన్సెస్ నాకు రావాలా. నా స్వస్థత రావాలా అని మనం ప్రార్థన చేస్తా ఉంటాం. అవునా కాదా? ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తా ఉంటాం. గానీ నా ప్రశ్న ఏమంటే మీకు, మీరు సహజం న్యాచురల్‌లో మీ జీవితాల్లో మీరు విశ్వాసం అని అడుగు దేంట్లో వేసిండ్రు? దేవుడు తన శక్తిని మీ న్యాచురల్‌లో జోడించాలంటే, మీ యొక్క సహజ విషయంలో జోడించాలంటే, మీరు మీ న్యాచురల్ సిట్యుయేషన్స్‌లో ఏ స్టెప్ మీరు ముందుకేసిర్రు? హల్లెలూయా! మనం ఒక స్టెప్ ఎయాల ముందుకి. అంటే ప్రభా! నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక అనే ఒక ఆలోచనతోని మనము ముందుకు పోవాలన్నట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, తన శక్తిని మన న్యాచురల్‌తోని జోడిస్తాడు. హి యాడ్స్ సూపర్ టు ద న్యాచురల్. సహజం అంటే న్యాచురల్. అందరూ చెప్తాం సహజము. సహజము. సహజం అంటే న్యాచురల్. మనం చేసే పనులు సహజమైన పనులు. న్యాచురల్‌గా చేస్తాం మనం. మనం హ్యూమన్ బీయింగ్స్ మనుషులం. మనం సహజంలో పనిచేస్తాం. న్యాచురల్‌లో పనిచేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడు దానికి? ఆయన ఒక సూపర్ యాడ్ చేస్తాడు. దేనికి? మన న్యాచురల్‌కి, మన సహజానికి ఆయన సూపర్ యాడ్ చేస్తాడు. ఇప్పుడు ఆయన తన శక్తిని మన న్యాచురల్‌తోని జోడించినప్పుడు అదేమైతుందండి? సూపర్ న్యాచురల్ అవుతుంది. హల్లెలూయా! ఏమవుతుంది? సూపర్ న్యాచురల్. సో, నా ప్రశ్న ఏమంటే ఇవాళ నా ఛాలెంజ్ ఏమంటే నా సవాల్ ఏమంటే మీకివాళ, మనము సహజంలో మనం కార్యం చేయకపోతే ప్రభు యొక్క శక్తి మన సహజాన్ని మార్చలేదన్నట్టు. హల్లెలూయా! చాలా మంది ఒప్పుకోరు బ్రదర్. దేవుడు చేస్తాడు బ్రదర్. సూపర్ న్యాచురల్ మిరకిల్స్ జరుగుతాయి బ్రదర్ మనకి. మిరకిల్స్ జరుగుతాయి. కానీ బైబిల్‌లో ఒక సిద్ధాంతాన్ని చూపిస్తా. ఒక ప్యాటర్న్‌ని చూపిస్తా. ప్యాటర్న్ అంటే ఏమంటారు దాన్ని? ఒక వివరణ, ఒక పద్ధతి. ఎలాగైతే దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వదించిండో, ఎలాగైతే బైబిల్‌లో ఎంతో మంది అద్భుతాలు పొందుకున్నారో, ప్రతి విషయానికి, ప్రతి అద్భుతానికి ఫర్ ఎవ్రీ న్యాచురల్ థింగ్ దేర్ వాస్ ఎ సూపర్‌న్యాచురల్ అడిషన్ ఆఫ్ గాడ్. దేర్ వాస్ ఎ సూపర్ దట్ వాస్ యాడెడ్ టు మేక్ ఇట్ సూపర్‌న్యాచురల్. హల్లెలూయా! సాధారణమైన విషయానికి దేవుడు ఏం చేసిండు? ఆయన శక్తిని జోడించిండు. మనం విశ్వాసంలో ఎప్పుడైతే నడుస్తామో, ఆ విశ్వాసానికి యేసయ్య ఏం చేస్తారంటే తన శక్తిని జోడించి, తన మహిమను జోడించి, అసాధారణమైన కార్యము మన జీవితంలో ఆహ్, విడుదల కావాలని దేవుని యొక్క కోరిక. అది జరుగుతుంది మన జీవితంలో. హల్లెలూయా! ఆమేన్. కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం తేటగా. ఆ వాక్యాలు చూసుకున్నాక మనం కొన్ని సంఘటనలు నేను మీకు చెప్తా. ఈసారి చాలా మంచిగా మనం వాక్యాన్ని ధ్యానించుదామండి. హల్లెలూయా! ఇప్పుడు వెదర్ బాగుంది బ్రదర్. కొంచెం నిద్ర గూడా వస్తుందని చెప్పొద్దు నాకు. నేను మిమ్మల్ని అంతా చూస్తా ఉంటా. కొంతమంది ఎవరు నా దగ్గర. ఆమేన్. సంఘంలో అటెండెన్స్ గూడా తక్కువైపోయింది. హ్మ్. మీరు ఇతరులకు జెప్పాలా బ్రదర్ ఏసీ గూడా ఉంది. వాక్యం గూడా బాగా దొరుకుతుంది. మీరొచ్చి కూర్చోవాలి సంఘంలో. హల్లెలూయా! ఏం చెప్పడం లేదు మీరు. వచ్చినోళ్ళు గూడా రావడం లేదు. ఎందుకు? ఏమేం సిస్టర్? ఆ! పట్టుకొని రావాలి వాళ్ళని. దేవుని సంఘంలో మనము కూర్చోవాలా దేవుని వాక్యంలో. ఆమేన్. వాళ్ళకి ఫోను చేయండి రాకపోతే. వాళ్ళని పట్టుకురండి నెక్స్ట్ వీక్. దేవుని స్తోత్రం. సంఘం కుర్చీలు ఖాళీగా కనిపియదు అస్సలకి. ఆమేన్. మీ ఫ్రెండ్స్‌ని పట్టుకురావాలా. ఈ వాక్యం మీరే మొత్తుకోవద్దండి. ఇతరులకు కూడా పంచాలా. ఇంకోటి ఈ యూట్యూబ్ లింక్ అయితే అప్‌లోడ్ అయితుంది గదా! ఆ యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేసుకొని ఇంటికి పోయినాక వాక్యం వినండి అది. అది అప్పుడు మీకు మీ మనసులో పనిచేస్తుంది ఆ వాక్యం. కొన్ని వచనాలు మనం చదువుకుందాం.
బైబిల్స్ రెడీగా ఉంది కదా, ఎవరు చదువుతారు వచనం, వాక్యం చదువుతుంది కదమ్మా. ఎఫిషియన్స్ 3:20 చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏం రాస్తుంది అంటే, and unto him that is able to do exceedingly above all things that we ask and think according to the power that worketh in us. కార్యసాధకమైన శక్తి మనలో పని అంటే అకార్డింగ్ టు ద పవర్ అంటే ఎప్పుడైతే మనము దేవుని అలౌ చేస్తాం మన జీవితంలో పనిచేయడానికి, అప్పుడే ఆయన కారక సాధ్యమైన శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా, ఆమేన్. దేవుడు అత్యధికమైన విషయాలు చేస్తారు మన జీవితంలో, కానీ ఆ అత్యధికమైన విషయాలు ఎప్పుడు జరుగుతున్నాయండి? ఎప్పుడైతే ఆ పనిని మీరు దేవునికి అనుమతినిస్తారో మీ జీవితంలో పనిచేయడం. అకార్డింగ్ టు ద పవర్ దట్ ఈస్ వర్కింగ్, మీలో పనిచేసే శక్తి అది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుందండి. కాన్స్టెంట్ అంటే సమానంగా ఉంటుంది, సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు నేను పవర్ ఎప్పుడు వస్తూనే ఉంది, కరెంట్ లో స్విచ్ లో పవర్ వస్తూనే ఉంది. హల్లెలూయా. కానీ మనం ఆ ప్లగ్ లో మనం పవర్ పెట్టి ఆ పవర్ తీసుకున్నప్పుడే మనకు శక్తి అవసరం వస్తుంది. దాని యొక్క యూసేజ్ మనకు తెలుస్తుంది. మనం లైట్లు ఆన్ చేసుకోవచ్చు దాని ద్వారా. మనకు పవర్ ఉండ అనుకోండి ఈ హాల్లో, కానీ లైట్లు పెట్టకపోతే లైట్ వస్తుందా? రాదు. అనగదండి, లైట్ కంపల్సరీ పెట్టాలా. ట్యూబ్ లైట్లు పెట్టాలా, ఫ్యాన్లు పెట్టాలా, గాలి రావాలంటే ఫ్యాన్లు పెట్టాలి, ఏసీ పెట్టాలా. కరెంట్ ఉంది మనకి, కానీ కరెంట్కి యూజ్ చేసే అప్లయన్సెస్ కూడా మనకి కావాలా. అట్లనే మన జీవితంలో కూడా దేవుని శక్తి ఉంది, కానీ మనం ఏం చేయాలా? దాన్ని అలౌ చేయాలా పని చేయడానికి, స్విచ్ ని ఆన్ చేయాలా. హల్లెలూయా. ప్రభా, నా జీవితంలో ఈ కార్యం జరుగును గాక అని నమ్ముతున్నా ప్రభా, విశ్వాసం నేను నడుస్తున్నా. నీలో ఉన్న అంటే ఎక్సీడింగ్, అకార్డింగ్ టు ది ఎక్సీడింగ్ పవర్ దట్ వర్కత్ ఇన్ అస్. ఇంగ్లీష్ లో చాలా మంచిగా ఉంది అన్నట్టు. దేవుని యొక్క శక్తి నీలో ఎంతైతే పనిచేస్తుందో ఆ శక్తి యొక్క ప్రభావం నీ జీవితంలో నువ్వు చూస్తావు. హల్లెలూయా, ఆమేన్. అంటే ఇక్కడ న్యాచురల్ ఉంటుంది, దేవుని యొక్క సూపర్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ. అంటే నువ్వు విశ్వాసంలో ఎప్పుడైతే అడుగు ముందుకేస్తావో దేవుడు ఏం చేస్తాడు? ఆయన యొక్క శక్తిని నీ న్యాచురల్ తో జోడిస్తాడు, నీ యొక్క విశ్వాసంతో జోడిస్తాడు. ఆమేన్. అంటే దేవుని మనం ప్రతిస్పందించడం అంటాం కదా, రెస్పాండ్ చేయడం. హౌ వి రెస్పాండ్ టు గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రల్ గా కూర్చుంటే బండి కలుగుతుందా అండి? ఇప్పుడు న్యూట్రల్ గేర్ లో మనం బండి వేస్తే అనీష్, బండి ముందుకు పోతుందా? ఎంత BMW ఉండండి, బండి ఆన్ చేస్తే కూడా డీజిల్ ఫుల్ ఉంటే కూడా న్యూట్రల్ ఉంటే బండి ముందుకు పోతుందా? ముందుకు పోదు. ఏం చేయాలి మనము? ఫస్ట్ గేర్ వేయాల్సిందే. ఆమేన్. ఇది విశ్వాసం అనే ఒక గేర్ అన్నట్టు. మనం విశ్వాసం అనే గేర్ మనం వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఆ BMW ఉన్న శక్తి ఆ బండిని అట్లనే దోసుకొని తీసుకుపోతుంది అన్నట్టు. హల్లెలూయా. గేర్ వేయడం అన్నట్టు. సూపర్ అంటే ఆ గేర్. దేవుడు దాని శక్తిని మన విశ్వాసంతో జోడిస్తారు అన్నట్టు. గాడ్ యాడ్స్ సూపర్ టు అవర్ న్యాచురల్. మన సహజమైన జీవితంలో దేవుని యొక్క శక్తి మనము అప్రూవ్ చేయాలి, అలౌ చేయాలి మన జీవితంలో పనిచేయడానికి. ఇంకో వచనం చదువుదామండి. జేమ్స్, యాకోబు 2:17. ఫెయిత్ ఇఫ్ దట్ వర్క్ నాట్ is dead being alone. అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. విశ్వాసానికి ఏం జోడించాలంట? క్రియను జోడించాలా. హల్లెలూయా. 20వ వచనం చదవమ్మా. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనది. నిష్ఫలమైనది. క్రియలేని ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. క్రియలేని విశ్వాసము నిష్ప్రయోజనము, దానికి జరగదు, ఇది మరణానికి, అంటే ఇట్స్ డెడ్ అని ఇంగ్లీష్ రాస్తుంది అన్నట్టు. నిష్ఫలమైనది. ఇంకో వచనం చదువుదాం. కీర్తనలు 78 verse number 41. Psalm 78 verse number 41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. శోధించిరి, దేవుణ్ణి శోధించిరి, సంతాపం కలిగించిరి. ఇంగ్లీష్ లో రాస్తుంది ఇక్కడ. They turned back and tempted God and limited the Holy One of Israel. దేవుణ్ణి ఆపినట్టు మన జీవితంలో పనిచేయడానికి, వాళ్ళ జీవితంలో పనిచేయడానికి. హల్లెలూయా. చూడండి, గమనించాలనే వాక్యాన్ని. దేవుని యొక్క శక్తిని ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ అపనమ్మకం వల్ల, వాళ్ళ విశ్వాసం లేని వలన వాళ్ళ దేవుణ్ణి నమ్మలేదండి. ఎన్నో విషయాల్లో వాళ్ళు వాళ్ళ హృదయాలు ఏమండే అంటే స్టోన్ హార్టెడ్ అని అంటారు.
రాయగలిగే హృదయం వాళ్ళది. దేవుని స్వరానికి వాళ్ళు డిసోబీడియన్స్ చూపించారు అన్నట్టు ప్రతి విషయంలో. వాళ్ళు ఏం చేసిరంట, దేవుణ్ణి లిమిట్ చేసారు వాళ్ళ జీవితంలో. దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళ జీవితంలో లిమిట్ చేసారు. మనం గమనించాలని చాలా మంచిగా మన జీవితాల్లో కూడా మనం దేవుని యొక్క శక్తిని మనం లిమిట్ చేస్తున్నాం అన్నట్టు. దేవుని ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయాలని మన జీవితంలో కోరుతున్నాడు. ఐ మీన్ ఇప్పుడు నేను తండ్రిగా నా కొడుకు జీవితంలో ఎన్నో అసాధారణమైన కార్యాలు చూడాలని నేను కోరుతున్నా. అది నా చిత్తం, అది నా ఇష్టము. కానీ మనం ఏం చేస్తాము, దేవుడు ఇప్పుడు మనం కోఆపరేట్ చేయకపోతే దేవునితోని మనం ఏం చేస్తున్నామండి, ఆయన శక్తిని మన జీవితంలో ఆపివేస్తున్నాం. హల్లెలూయా. సో మన జీవితంలో సూపర్ కార్యం జరగడానికి న్యాచురల్ గా మనము మన జీవితాల నుంచి కదలాల ముందుకి. అప్పుడు దేవుని యొక్క కార్యం మన జీవితంలో చూస్తాం. కొన్ని విషయాలు మనం చదువుకుందామండి ఇప్పుడు. మత్తయి 17:24-27 వరకు చదువుదాం. ఇక్కడ మనం చదువుకుందాం, వాక్యం చదువుకున్నాక నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వారు కాపెర్నహూమునకు వచ్చినప్పుడు అరేషేకులు అను పన్ను వసూలు చేయవారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరేషేకులు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననెను. అతడు చాలమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నట మనం చదువుదాము. ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు కదా, వీళ్ళు డబ్బులు రోమీ దేశానికి వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు పన్ను వసూలు చేస్తా ఉంటారు అన్నట్టు. పేతురును వచ్చి అడిగాడు, మీరు మీ యజమాని మీ బోధకుడు మీరిద్దరు పన్ను చెల్లించారా మాకు అని అంటే పేతురు అన్నాడు అవును అని చెప్పిండు. నెక్స్ట్ చదువుదాం. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఈ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? అంటే యేసయ్యని పేతురు చూడండి, యేసయ్యని అడగక ముందే యేసయ్యకి తెలిసిపోయింది ఏంది, ఏమైతే పేతురు అడుగుతుండో. ఏం అడుగుతుండు, వీళ్ళు పన్ను అడుగుతున్నారు, వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు యేసయ్య అని. పేతురు యేసయ్యని అడగక ముందే యేసయ్య ఒక క్వశ్చన్ అడుగుతుండు, సీమోను నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారి యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వాతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని, సముద్రముకు పోయి గాలం వేసి మొదటి చేప పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకేలు దొరుకును. దానిని తీసుకొని ఒక నాణ్యం దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ఎంత అద్భుతం కదా యేసయ్య ఒక మంచి ఉదాహరణ మనకి ఇస్తుంది. దీన్ని గమనించాలన్నట్టు. పేతురు రాకముందే యేసయ్యకి తెలుసు అన్నట్టు. తను ఏదైతే అడిగిండో ఆ ట్యాక్స్ కలెక్టర్ ఏం అడిగిండు, నువ్వు డబ్బులు చెల్లించావా, నీకు అంటే ట్యాక్స్ కట్టాలా లేదా, వాక్యం అనుసారంగా మనం ఇప్పుడు కట్టాలి. యేసయ్య కట్టిండా లేదా, పన్ను కట్టిండు, మనం కూడా ట్యాక్స్ కట్టాలి, గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలా, సరేనా. కానీ ఇక్కడ యేసయ్య గమనించిండు వీళ్ళు అడిగే ప్రశ్నని పేతురుకి. సో పేతురు చెప్పిండు, పేతురు నువ్వేం చేయాలంటే ఇప్పుడు నువ్వు పోయి ఏం చేయాలా, చేపలు పట్టాలా పోయి. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు చేపలు పట్టాలి. పోయి రాడేసి చేపలు పట్టు. ఆ చేపలో నీకు నాణ్యం దొరుకుతుంది. ఆ నాణ్యంని తీసుకొని నువ్వు ఎవరికి వాళ్ళకి ఇచ్చేయి. గవర్నమెంట్కి ఏదైతే దేయించాలో వాళ్ళకి ఇచ్చేయి. ఇక్కడ చూడండి, ఇంకా 2 ప్రాసెస్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు యేసయ్య పేతురుకి డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి కదా, డైరెక్ట్ గా ఇట్లా బుష్ అనేసి ఇలా చేతిలో ఇచ్చేయాలన్నట్టు పేతురుకి. ఈ చాప ఎందుకు మధ్యలో మీరు గమనించాలి, మీరు ఆలోచించాలి. నాతో వాక్యం చదివినప్పుడు మనము ఆలోచించాలి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పేతురుని పోయి చేప పట్టమంటున్నా అంటే పేతురుకి ఏం తెలుసు అండి చేయడం. పేతురు ఎవడు, ఫిషర్మెన్. చేపలు పట్టి వాడిని ఏమంటారు, జారులుడు. సో ఆయన ఏం చేసిండు అంటే ఆ రాడ్ పట్టుకుని అనుకుంటా, అప్పుడు మొత్తం వలేయలేదు, రాడ్ పట్టుకొని ఆ చేపను పట్టుకొని. ఇక్కడ చూడండి యేసుప్రభు ఏం చేసిండు, న్యాచురల్లో పేతురుని ఏం చెప్పిండు, కార్యాన్ని చేయమని అన్నాడు. తనకి ఏదైతే తెలుస్తుందో దాన్ని చేయమంటుండు. నీకే పని నీకు తెలుస్తుంది, ఆ పని చేయి. నువ్వు పుట్టినే కూర్చోక ఇంట్లో, నువ్వు డబ్బులు పైనకెళ్ళి వస్తాయని లేదు, రాదు అట్లా. దేవుని సిద్ధాంతమే కాదు అట్లా,
ప్రతి ఒక్కరు పని చేయాల్సిందే. దేవుడు ఆదాంకి ఏం చేసిండండి? ఆరో దినం ఏం చేసిండు? విశ్రాంతి, ఏడో దినం విశ్రాంతి చేయమని చెప్పిండు. కానీ 6 రోజులు ఏం చేయమన్నాడు? టేక్ కేర్ ఆఫ్ ద గార్డెన్. పని చేయాలి నువ్వు. హల్లెలూయా. ఇక్కడ పేతురుకి ఏం చెప్తుండు? నీకు అక్కడ పోయినాక కాయిన్ దొరుకుతుంది, అక్కడనే అట్లా పోయి తీసుకో అని చెప్పిండా? అట్లా కూడా చేయొచ్చు కదా. ఎవరైతే ఆ కాయిన్ ఏం చేసింది ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆలోచించాలి మీరు నాతోని. ఆ కాయిన్ ఎవరో వేసిర్రు, దేంట్లో? సముద్రంలో వేసిండ్రు. ఈ చాప ఏదైతే పేతురు వలలో పడుతుందో ఆ చాప మింగింది ఆ కాయిన్ ని. అది సూపర్ న్యాచురల్. హల్లెలూయా. యేసయ్య ఏం చేసిండు? ఆ చాపకు ఆజ్ఞాపించిండు, నువ్వు ఎవరు వలలో పడాలి ఇప్పుడు? పేతురు వలలో పడాలి. హల్లెలూయా. చూడండి, అది సూపర్ న్యాచురల్. ఇక్కడ న్యాచురల్ ఏమండి? ఇక్కడ పేతురు, లేదు ప్రభా నేను పోయి చాపలు పట్టాలి, ఇప్పుడు టైం లేదు మనకి, ఇవన్నీ ఎందుకు నాకు ఇప్పుడు పనిలో. లేదు, నువ్వు న్యాచురల్ లో పోయి చేయాలా పేతురు. న్యాచురల్ ఏం చేయాలి? నువ్వు సహజంలో నువ్వు ఏం చేయాలా? పోయి వలయాలా, నువ్వు చేపను పట్టాలా. అది న్యాచురల్. సూపర్ ఏందండి ఇక్కడ? ఆ చేప ఆ నాణ్యంని మింగింది. ఎక్కడ లేని చేప ఆ నాణ్యం ఎప్పుడు మింగిందో, ఎక్కడ మింగిందో, ఎన్ని రోజుల నుంచి ఆమె కడుపులో ఉందో తెలియదు మనకి. ఆ చేప, మొదటి చేప ఆ పేతురు వలలో పడేది నాణ్యం ఉన్న చేప. అది సూపర్ న్యాచురల్. ఏం చేసిండు ఆయన? న్యాచురల్ కి సూపర్ న్యాచురల్ యాడ్ చేసిండండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు మీరు గమనిస్తున్నారా అండి ఈ ప్రిన్సిపల్ ని? మీరు బైబిల్లో ఇవన్నీ మనం గమనించాం చాలాసార్లు. ప్రభా నన్ను ఆశీర్వదించు, ప్రభా నన్ను స్వస్థపరచు ప్రభా. నువ్వు ఏం చేయవు, తింటా ఉంటావు కూర్చొని. బిర్యానీ మీద బిర్యానీ తింటాం, మళ్ళీ ఏం చేస్తాం? షుగర్ మీద షుగర్ వేసుకొని తింటాం. బ్రదర్ నాకు ఈ జబ్బు ఉంది, ఆ జబ్బు అంటాం. ఎట్లా తగ్గుతుంది? మళ్ళా తగ్గుతుందా అది? ఎక్సర్సైజే చేయం మనకు నోటికి అదేమంట తాళం ఉండదు, మనకు నోటికి తాళం ఉండదు. పోయి వాకింగ్ చేయం మనం. ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా నీ అద్భుతమైన చెయ్యి నా శరీరంలో పడి ఇవన్నీ రోగాలు వెళ్ళిపోవాలి. పడుతుందండి దేవుని శరీరం, దేవుని శక్తి పడుతుంది. కానీ నువ్వు న్యాచురల్గా చేస్తున్నావు ఏమైనా పని? చెప్పాలా? మనం న్యాచురల్ గా పని చేస్తున్నామా? న్యాచురల్ గా ఏం చేస్తున్నాం? మన విశ్వాసంతో దేవుని కార్యం మన జీవితంలో జరగాలని. న్యాచురల్ ప్లస్ పేతురా, నువ్వు ఎక్కడ పోకు నాయనా, నేను కాయిన్ ఇట్లా తీసుకొస్తా, అక్కడ పోయి ఆ స్థలంలో పోయి నీకు కాయిన్ దొరుకుతుంది అని చెప్పిండు పేతురు. యేసయ్య చెప్పిండు పేతురు, లేదు నువ్వు పోయి చేపను పట్టు. మొదటి చేప నోటిలో నీకు నాణ్యం దొరుకుతుంది. హల్లెలూయా. ఆ నాణ్యాన్ని తీసుకొని వాళ్ళకి ఆ ట్యాక్స్ చెల్లించు. ఇది ప్రిన్సిపల్ అండి. ఇది వాక్యానుసారమైన ప్రిన్సిపల్. గమనిస్తున్నా మీరు? లేదు ప్రభా నేను కూర్చొని ఉంటా, ప్రభా నువ్వు అద్భుతం చేసి నా దగ్గర అన్ని డబ్బులు తీసుకొచ్చావు ప్రభా, నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేయాలి ప్రభా, ఇట్లా పైనకి వచ్చేయాలి ఇట్లా. నువ్వు న్యాచురల్ ఏదైనా ఒక పని చేయమ్మా, దానికి ఏం చేస్తాడు యేసయ్య? సూపర్ యాడ్ చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నాణ్యం దొరకడం, చేప నోట్ల నాణ్యం దొరకడం సాధారణ విషయం. అది అందరు చేపలు తింటారు. మీకు జ్ఞానం దొరికిందా ఎప్పుడన్నా? యేసయ్య అద్భుతం చేసింది అక్కడ. కానీ న్యాచురల్ అంటే సహజమైన విషయం, కార్యం అక్కడ జరిగింది. సహజమైన కార్యం జరిగినప్పుడు అసాధ్యమైన కార్యం దేవుడు అక్కడ ఏర్పరిచిండు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ ప్రిన్సిపల్ ని మీరు గమనిస్తున్నా అండి? గ్రహిస్తున్నా ఈ ప్రిన్సిపల్ ని మీరు? ఎంతమందికి అర్థమైంది? చేతులు లేచి చూపించాలి, నాకు చేతులు లేచి చూపించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకో ఉదాహరణ చూద్దాం మనం. ఇంకో ఉదాహరణ చూస్తాం. లూకా 5 4 నుంచి 5 వరకు చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత దానికంటే ముందు 2 వచనాలు చదవమ్మా. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోను అయిన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. చాలమ్మా, ఒక్క ఇంట్రడక్షన్ ఇద్దాం. ఇక్కడ ఏం చేసిందండి? పేతురు వీళ్ళంతా దినం నుంచి వలలు వేసిరు, చేపలు పట్టిన. వలలు అసలుకి చేపలు దొరకలేదు వాళ్ళకి. దినమంతా పని చేసినాక చేపలు దొరకలేదు వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వలని కడుక్కొని అప్పుడే ఆ సమయంలో యేసయ్య పేతురు యొక్క పడవని హైర్ చేసుకున్నట్టు ఏం చేసుకోండు?
హైర్ చేసుకోండి. ఆయన పౌరుడు ఎక్కి కొంచెం వెనకాల పోను ఆయన పేతురు, ఎందుకంటే జనాలంతా మన మీద పడుతుర్రు, నేను కొంతసేపు వీళ్ళకు బోధిస్తాను, సరేనా? సో పేతురు యొక్క బోట్ ని హైర్ చేసుకొని ఏసై ఏం చేసిండు? ప్రసంగం చేసిండు, బోధించిండు. చదవమ్మా ఇప్పుడు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని. వలలు అందరు చెప్పండి, వలలు. ఎంత ఎన్ని వలలు? ఏసై ఏం చెప్పిండు పేతురుకి? అండర్లైన్ చేసుకోవాలమ్మా బైబిల్లో. నెట్స్ అని ఉందా మీ దగ్గర? నెట్స్ అని ఉందా బైబిల్లో? హావ్ యు సీన్ నెట్స్? వలలు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడినాము గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని. వలను ఇక్కడ అయిపోయింది. ఇక్కడ వలలు అని ఉందా? వల ఉందా అక్కడ? మీ తెలుగు బైబిల్ కరెక్ట్ లేదు అక్కడ. ఇక్కడ ఇంగ్లీష్ లో నెట్ అని ఉంది. ఇంగ్లీష్ లో ఏముంది? నెట్. అంటే పేతురు ఏం చెప్తుండు? డిస్కౌంట్ చేస్తుండు. ప్రభా, రాత్రి అంతా మేము వలలు వేసినాము, మా ఫ్రెండ్స్ కూడా వలలు వేసారు, మేము అంటే మిడిల్ ఆఫ్ ద సీ పోయినాము, అన్ని చేసినాం, ప్రయత్నించాం రాత్రి అంతా. ఇప్పుడు నీ మాట చెప్పున నేను ఏం చేస్తా? ఐ విల్ పుట్ ద నెట్ అని ఉంది ఇంగ్లీష్ లో. వలని తీసుకుపోయింది అంతనే, ఆయన వలలు తీసుకుపోలే. ఆడ తెలుగులో చదవాలి మరొకసారి. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారలాగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సజ్ఞాగలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. 2 దోణెలు, 2 boats full of fish. సింకింగ్ ఫిష్ అన్నట్టు. ఓడలు నిండినంత చేపలు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ మీద ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. ఇక్కడ వినాలమ్మా, ఇప్పుడు అందరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు విన్నా ఆయన, నువ్వు కూడా విను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ పేతురు యేసయ్య మాట చెప్పున వల వేసిన అన్నట్టు. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో నెట్ అని రాస్తుంది అన్నట్టు, క్లియర్ గా. నెట్ అంటే ఒకటే వల. అంటే ఇది పార్షియల్ ఒబీడియన్స్ అన్నట్టు. అంటే మొత్తం ఒబీడియన్స్ కాదు. ఒబీడియన్స్ మొత్తం చూపించిండా? ఒబీడియన్స్ ఏమని చెప్తారు తెలుగులో? విధేయత మొత్తం చూపించిండా? లేదు, సగం పార్షియల్ గా చూపించిండు విధేయత. ఒక వాళ్ళని వేసిండు. ప్రభా, నీ మాట చెప్పున నేను దినమంతా రాత్రి అంతా ప్రయత్నించిన, కానీ మాకు అస్సలకి ఒక చేప కూడా దొరకలేదు. నీ మాట చెప్పున నేను ఆ వలను వేస్తాను. వేసినప్పుడు ఆ వలని ఇక్కడ ఏమైందండి? ఎక్కడ లేని చేపలు, ఆ సముద్రంలో ఎక్కడ లేని చేపలు పేతురు వలలో పడింది అన్నట్టు. హల్లెలూయా. అంటే పేతురు ఏం చేసిండు? న్యాచురల్ గా వల వేసిండు. ఏసై ఏం చేసిండు? సూపర్ నాట్ చేసిండండి. న్యాచురల్ కి ఎక్కడ లేని చేపలతో మాట్లాడిండు ఏసయ్య. అంటే ఆయన సృష్టికర్త కదా, ఆయన ఆజ్ఞాపిస్తుండు. అప్పుడు చేపలు ఏం చేయాలా? ఎక్కడి నుంచి అన్నా పేతురు వలలో వచ్చేయాలా. ఎన్ని చేపలు వచ్చినాయి అంటే పేతురు యొక్క వల చినిగిపోతుంది అన్నట్టు. అప్పుడు పేతురు వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి, ప్రభా, అంటే సాయం చేయండి, ఆంధ్రే ఉండనుకుంటే ఎవరున్నా తెలియదు, ఇంకా ఆ చేపలంతా వేరే ఓడలు వేసుకున్నట్టు. ఆ 2 ఓడలు మునగడం, అంటే ఆ చేపలతోని మునిగిపోయింది అన్నట్టు. అన్ని గణం చేపలు ఇక్కడి నుంచి వచ్చిందండి ఈ చేపలన్నీ. న్యాచురల్ కి ఏసై ఏం చేసిండు? సూపర్ నాట్ చేసిండండి. హల్లెలూయా. మీ జీవితంలో కూడా దేవుని యొక్క సూపర్ మీ జీవితంలో జరగాలంటే మీరు న్యాచురల్ గా కడుగు ముందుకేయాలి. హల్లెలూయా. ప్రభా, నేను వల వేస్తాను. ప్రభా, ఈ కార్యం నేను చేస్తాను. ఈ జాబ్ ఇంటర్వ్యూ నేను పోతాను. ప్రభా, ఈ కార్యం, ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేస్తాను. ప్రభా, ఈ కార్యం చేయాలనుకుంటున్నాను. ప్రభా, నా చేతి పనిని దేవుడు నీ చేతిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ పని చేయకపోతే దేని ఆశీర్వదిస్తాడు ఏసయ్య? చెప్పండి నాకు. వాక్యం ఏం సెలవిస్తుంది?
నీ చేతి పనిని చెప్పండి అమ్మా, దేవుడు నా చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీ చెయ్యి పని చేయకపోతే దేని ఆశీర్వదిస్తాడు యేసయ్య? అమ్మా గమనించాలి మీరు. అందుకే న్యాచురల్లో మనం ముందు అడుగు వేయకపోతే సూపర్ అనేది యాడ్ కాదండి న్యాచురల్కి. పేతురు తన వలని వేయాల్సిందే. ఇప్పుడు ప్రభా నేను వేయను, రాత్రి అంతా పట్టిన ప్రభా, నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను నీకు, నేను జాలలు పట్టేవాడిని, నాకు తెలుసు, నేను రాత్రి అంతా పట్టినా కదా, ఇంకా అసలు చేపలే దొరకలేదు, సీజన్ కాదు ఇది, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పొచ్చు కదా పేతురు. లే, న్యాచురల్ ఏం చేసిన ఆయన వాళ్ళని వేసిండు అన్నట్టు. హల్లెలూయా. మాటకు లోబడిండు, అప్పుడు చేపలు దానిలో పడినాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీ జీవితాల్లో కూడా ఎన్నో చేపలు పడును గాక. ఏ చేపలు? దేవుని ఒక ఆశీర్వాదం ఇవన్నీ. ఆమేన్. ఇన్ని ఆశీర్వాదాలంటే నేను కంటైన్ చేయలేవు ఇంకా. నువ్వు ప్రభా ఇంకా చాలు ప్రభా నీ ఆశీర్వాదం నాకు, ఇతరులకి ఇంక ఇచ్చే నీ ఆశీర్వాదం. అంటే నీ కప్, అంటే అందుకే బైబిల్ ఏం చెప్తుంటే ఈ కప్ విల్ రన్ ఓవర్, అంటే గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీ గిన్నెలు నిండి పొర్లాలని నేను ప్రార్థన చేస్తున్నా, పలుకుతున్నా యేసునామములో. ఆమేన్ చెప్పండి. మన గిన్నెలు నిండి పొర్లాల. ఎలాగైతే పేతురు యొక్క బోట్ నిండి పొర్లిందో, అలాగనే మన జీవితంలో ఆశ, అంటే హీలింగ్ అనే స్వస్థత మనకు ఎప్పుడు పొంగి పొర్లుతా ఉండాలన్నట్టు. హల్లెలూయా. అభివృద్ధి పొంగి పొర్లుతా ఉండాల ప్రతి విషయంలో, మ్యారేజ్ లో, ఫైనాన్సెస్ లో, ప్రతి ఒక్క విషయంలో మనము our cup should be running over. That is the blessing of God. దేవుని యొక్క చిత్తం అదే అండి, యేసయ్య యొక్క చిత్తం అదే. యేసయ్యకి ఇష్టమా అండి పేతురు ఏ చేప పట్టకుండా ఉండడం? మన జీవితంలో కూడా మనం ఏ చేప పట్టకుండా ఉండడం యేసయ్యకి ఇష్టమా? కాదండి. మన జీవితంలో మనము అభివృద్ధి చెందాలనే యేసయ్య కోరిక. ఆమేన్. ఎవరు ఆమేన్ చెప్పడం లేదు. వాక్యం పొందుకుంటున్నా లేదా మీరు? అర్థమవుతుందా? సాధ్యానికి సహజానికి మనం ఏం చేయాలా? దేవుని యొక్క శక్తిని మనం సూపర్ ని జోడించాలా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? సహజానికే తన శక్తిని జోడిస్తాడు. అప్పుడే అది ఏమైతుంది? సూపర్ న్యాచురల్ అవుతుందండి. ఒక మంచి పాట ఉంది, సూపర్ న్యాచురల్ అంటున్నాను ఈ టైంలో. ఒక మంచి పాట ఉంది, మంచి ఫాస్ట్ సాంగ్, మంచి కూడా సూపర్ న్యాచురల్ అని పాట అది. ఓకే, మొదటి రాజులు 17వ అధ్యాయము 2-4 చదువుదామండి. ఇక్కడ ఎలీషా ఏం చేస్తారంటే, మొదటి రాజు 1 Kings 17:2-4, అక్కడ ఆ ప్రాంతంలో అహాబ్ రాజుతో మాట్లాడి ఎలీషా ఏం చేస్తారంటే, ఈ ప్రాంతంలో కరువు ఉంటుంది, ఇక్కడ నీళ్ళుండదు, అంటే వర్షాలు రావు, పంటలు పండయి అని ఒక ఫ్యామిన్ డిక్లేర్ చేస్తారు అన్నట్టు. ఎవరు? ఎలీషా. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు పోయి యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగియుండు. కేరేతు వాకు దగ్గర అంటే దేవుని యొక్క వాకు ఎవరికి వస్తుందండి? ఎలీజాకు వస్తుందండి. ఈయన ఏం చేసిందండి? దేవుని యొక్క వాకు ప్రకటించిండు. అక్కడ ఏమైంది? డ్రాట్, ఏమంటే ఫ్యామిన్ ఏమంటారు? కరువు వచ్చింది ఆ దేశంలో. అప్పుడు దేవుని యొక్క వాకు ఎలీషాకు వచ్చింది. వచ్చి ఏం చెప్తున్నావు? నువ్వు కేరేతు పట్టణాన్ని, అంటే ఇక్కడేమి కేరేతు వాగు దగ్గరికి నువ్వు దాగి ఉండు, అక్కడ ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు, అచ్చటిని నీకు ఆహారము తెచ్చినట్టు నేను కాకులకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర నివాసము చేసెను. చాలమ్మా. మీ కాకుల గురించి తెలుసా అండి? ఒక మాట చెప్తాను కాకుల గురించి. కాకులు చాలా సెల్ఫిష్ అన్నట్టు. తన తిండిని ఎవరితో పంచుకోదు. ఇక్కడ దేవుడు ఏం చేస్తుండు? ఎవరికి ఆజ్ఞాపిస్తుండు? కాకులకు ఆజ్ఞాపిస్తుండు. ఎక్కడ పోమంటుండు? ఏలియాకి ఏం చేయాలంట? ఆహారం తీసుకుపోవాలని. హల్లెలూయా. ఆజ్ఞాపించేసిన అన్నట్టు. కానీ ఏలియా, ప్రభా నేను ఇక్కడ నుంచి జరగను, ఇక్కడనే కూర్చుంటా, నేను ఈయనే పంపి ప్రభా ఆహారము, నా అడ్రస్ పంపిస్తాను నీకు, నేను ఆహారం ఇక్కడనే రావాలి ప్రభా, ఇక్కడ పంపించే, అయిపోతే ఒక పని, నీళ్ళు కూడా పంపించే, దాంతో స్విగ్గీ ఆర్డర్ చేసేయి నాకు అని ఎలీషా ప్రార్థన చేయొచ్చా లేదా?
మనము ప్లాన్ చేస్తాం, ఉన్న స్థలంలోనే మనకు అన్ని కావాలని అంటాం. కానీ ఏం చెప్తుండు దేవుడు ఇక్కడ ఎలీషాతోని? ఎక్కడ బొమ్మను అంటుండు? షరీత్ అనే కోనేరు దగ్గర బొమ్మంటున్నాడు. అంతేనా? బ్రూక్ చరిత్ అని ఇంగ్లీష్ రాస్తుంది. అక్కడ పోతే నీకు ఏం చేస్తుందంట? కాకులు నీ ఆహారం పట్టుకొస్తుందంట. కాకులు నీ ఆహారం పట్టుకొస్తుంది. అంటే ప్రొవిజన్ చూడండి అండి. ఎలీజా ఏం చేయాలా? ఆ స్థలానికి పోవాలన్నట్టు. ద ప్లేస్ కాల్డ్ దేర్. ఆ స్థలానికి పోయినప్పుడే ఎలీషాకి ఏం దొరుకుతుందండి? ఆహారం దొరుకుతుంది అన్నట్టు. ప్రొవిజన్ దొరుకుతుంది. ప్రొవిజన్, తన యొక్క ప్రొవిజన్ ని తెలుగులో ఏం చెప్తారమ్మా? సప్లై చెప్పాలి. సమృద్ధి దొరుకుతుంది. లేకపోతే తనకి ఏమైతే అవసరం ఉందో తిండి, ఆహారం దొరుకుతుంది అన్నట్టు అక్కడనే తన ప్రొవిజన్. ఇప్పుడు మీరు కూడా మీ జీవితాల్లో దేవుని యొక్క కార్యం చూడాలంటే దేవుని మాటకు లోబడాలా. రెండోది, ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇంకో స్థలాన్ని పోవాలన్నట్టు. అదే ఎన్నోసార్లు మనము చేసేదే చేస్తూ ఉంటాం, ప్రభా కానీ ఏం ఆశీర్వాదం దొరకడం లేదు ప్రభు. నువ్వు చేసేది చేస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం ఎట్లా జరుగుతుంది? నువ్వు చేసేది చేస్తున్నావు కనుకనే నువ్వు అక్కడ ఆ కొరతలు ఉన్నావు కదా. నువ్వు ఏదైతే చేస్తున్నావో 10 సంవత్సరాల నుంచి నీకు దాంట్లో ప్రోగ్రెస్ రావడం లేదంటే ఆ పని నీ జీవితంలో జరగడం లేదు. అందుకే అదే రొటీన్ లో మనం జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి నీ జీవితంలో మారాలంటే నువ్వు ఏం చేయాలా? చెప్పాలా? రొటీన్ ని మార్చాలా. చెప్పండి అండి, రొటీన్ ని మార్చాలా. హల్లెలూయా. రొటీన్ ని మార్చడమే చాలా కష్టం అండి. యూ హ్యావ్ టు గో టు అ ప్లేస్ కాల్ దేర్. ఇప్పుడు నేను చేసే పనే కంటిన్యూగా చేస్తా ఉన్నా. పొద్దున్న లేస్తున్నా, ఒక టైం టేబుల్ లాగా ఉంది నాకు. రిజల్ట్స్ ఏమో ఇదే వస్తుంది. ఇప్పుడు నేను 20 సంవత్సరాలు కూడా అదే చేస్తా ఉంటే అదే ఉంటుంది నాకు. ఇప్పుడు నా జీవితంలో మార్పులు రావాలంటే నేనేం చేయాలా? నా దినచర్యని మార్చుకోవాలన్నట్టు. దినచర్యని మార్చుకోవాలా. నేను ఆ స్థలానికి పోవాలన్నట్టు. ట్రైనింగ్ తీసుకోవాలా, కోర్సులు చేసుకోవాలా. నేను ఏదైతే నా ఉద్యోగంలో నేను ఎదగడానికి నేను కోర్సులు చేసుకోవాలా. నేను ఇప్పుడు నేను ఇవాళ 2 days నుంచి కోర్స్ చేస్తున్నా. 8 గంటలు కూర్చుంటున్నా నేను. నాకెందుకు అంటే కోర్స్ చేసుకో ప్రతి ఒక్కరికి అవసరమే. ఎదగాలంటే నువ్వు చేయాల్సిందే. ఇప్పుడు కూడా కోర్స్ నడుస్తుంది నాకు. కూర్చొని నేర్చుకోవాలా. అప్పుడే మనము ఎదుగుతాం. ఒక రొటీన్ తీసుకురావాలన్నట్టు. ప్రభు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు ప్రభు ఆశీర్వదిస్తాడు నేను. కానీ నువ్వు న్యాచురల్ ఏం చేస్తున్నావు? సహజంలో నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు డెవలప్ చేసుకుంటున్నావా? ఇప్పుడు యవనస్తులతో మాట్లాడుతున్నా. నీ స్కిల్ నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు? ఏదైనా కోర్స్ చేసుకుంటున్నావా? నీ పని విషయంలో ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుంటున్నావా? మళ్ళీ నీ బాస్ ఎందుకు డబ్బులు ఇస్తాడు ఎక్కువ నీకు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా పంపిస్తాడు నీకు డబ్బులు? చెప్పాలి నాకు మీరు. ఏం ట్రైనింగ్ చేసుకుంటున్నావు నువ్వు? ఏం అప్స్కిల్ చేసుకున్నావు? ఏ పని అయితే చేస్తున్నావు మనం కంటిన్యూగా, దానికి తగ్గినట్టే డబ్బు వస్తుంది. అని ప్రభు నన్ను ఆశీర్వదించడం లేదు ప్రభు అంటే ఆశీర్వదించాడు ప్రభు మనల్ని. అంటే నువ్వు న్యాచురల్ ఏం చేస్తున్నావు? మార్పులు ఏం తీసుకొస్తున్నావు నీ జీవితంలో? జ్ఞానంలో పెరుగుతున్నామా మనం? ఇప్పుడు పరీక్షలో వాడబడాలంటే కూడా వాక్యం చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, దేవుని స్వరం వినడం నేర్చుకోవాలా, నోట్స్ రాసుకోవాలా. హల్లెలూయా. నోట్స్ రాసుకోవాలా. దినం రాత్రి దేవుని సన్నిధి వెనకాల ఉండాలా, ప్రార్థన చేయాలా, భాషల్లో మాట్లాడాలా, ఇతరులను పోయి కలవాలా, సువార్త ప్రకటించాలా. అప్పుడు ఏం చేస్తుందండి? దేవుడు మనల్ని ఒక ప్రభావమైన వ్యక్తిగా వాడుకుంటున్నాడు. ఒక స్వరంగా, బలమైన స్వరంగా దేవుడు వాడుకుంటాడు మనల్ని. హల్లెలూయా. తన అభిషేకం మన జీవితం నుంచి ప్రవహిస్తుంది. ఆ స్థలానికి మనం చేరాలా. హల్లెలూయా. ఎలీషా అంటాడు, ప్రభా నా అడ్రస్ ఇదే ప్రభా, ఇక్కడనే పంపి అంటే పంపిస్తాడా దేవుడు? లేదే. నేను ఎవరికి ఆజ్ఞాపించినా? కాకులకు ఆజ్ఞాపించిన. ఏం చెప్పినా నేను? బ్రూక్ చరిత్ అనే ప్రాంతానికి పోను ఎలీషా. బ్రూక్ చరిత్ అనే ప్రాంతానికి పో. అక్కడ నీ ఆహారం దొరుకుతుంది, నీకు నీళ్ళు దొరుకుతుంది. కరువులో కూడా ఆయనకు సప్లై దొరికిందండి. ఇతరుల కరుగొచ్చు కానీ నీ జీవితంలో కరువు రాదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యంని, దేవుని మాటని మీరు ఆలకిస్తున్నారో, దాని ప్రకారం చేస్తున్నారో, ఆ స్థలానికి ఎప్పుడైతే మీరు విడిచిపెట్టి మీ స్థలం నుంచి ఆ స్థలాన్ని పోతున్నారో విశ్వాసంతో, దేవుడు తన అద్భుతాన్ని నీ సహజమైన విషయాల్లో యాడ్ చేస్తాడండి. హల్లెలూయా. ఆమేన్. మన జీవితాల విషయాలు మారాలంటే మనం సహజమైన విషయాలు మనము చేయాలి. న్యాచురల్ కి యేసయ్య ఏం చేస్తాడు? సూపర్ యాడ్ చేస్తాడు. అప్పుడు మన జీవితం ఏమవుతుందండి? సూపర్ న్యాచురల్ అవుతుందండి. హల్లెలూయా. చెప్పండి, నా జీవితము సూపర్ న్యాచురల్ జీవితం. అసలు నాకే వినిపించడం యేసయ్యకే వినిపిస్తుంది.
నా జీవితము సూపర్ న్యాచురల్ జీవితము. నేను న్యాచురల్ గా చేస్తాను, యేసయ్య ఏం చేస్తాడు? సూపర్ న్యాట్ చేస్తాడు. అప్పుడు నా జీవితం ఏమైతుంది? సూపర్ న్యాచురల్ అయిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. నీ స్థలం పక్కలో చెప్పండి, నీ స్థలం విడిచి ఇంకో స్థలానికి పోవాలా నువ్వు అంటే నీ రొటీన్ మారాలా. చెప్పండి అండి, నీ రొటీన్ మారాలా, నీ పద్ధతులు మారాలా, నీ ఆలోచన విధానం మారాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను ఎత్తైన స్థానం తీసుకుపోతాడు. చెప్పకండి ప్రభువా నన్ను ఆశీర్వదించడం లేదని, ఆశీర్వదిస్తున్నాడు ఆయన, కానీ మీరు మీ పద్ధతులని మార్చుకోవాలా. హల్లెలూయా. ఇంకో చూసిన మూడు ఉదాహరణలు ఇచ్చిన మీకు. దీనిలో న్యాచురల్ చూసినారు, సూపర్ కూడా చూసిరు కదా. చూసినా లేదా చెప్పాలా మీరు? ఎంతమందికి అర్థమైంది? చేతులు లేపండి. అర్థమైందా లేదా? ఇంకో ఉదాహరణ చూద్దాం. చాలా మా ఉదాహరణలు వద్దా? ఇంకో ఉదాహరణ కావాలా? ఎలీషా గురించి చూద్దాం. ఎలీషా 2 రాజులు. ఎలైజా ఒక శిష్యుడు ఎలీషా. ఎలీషా ఎలీషాతోని ఎంతో మంది యవనస్తులు పనిచేసిరు అన్నారు. అంటే ప్రవక్తలు తనతో పనిచేసిండు. ఒక భార్య ఎలీషా దగ్గర ఎవరైతే ఆ ప్రవక్త పనిచేసిండో వాళ్ళ భర్త చనిపోయాడు. ఆ భార్య వచ్చి ఎలీషాతో మొరబెట్టినట్టు ఏడుస్తుంది అన్నట్టు. ఎలీషా, నాకు 2 కుమారులు ఉన్నారు, నాకు అప్పుల పాలైపోయినా, నేను మా భర్త లేడు, నా భర్త నిన్ను సేవించిండు, ఆ దేవుని మాట విన్నాడు, నీ కింద పనిచేసిండు. ఇప్పుడు నేను ఎవరు లేకుండా అయిపోయినా, నాకు అప్పుల పాలైపోయినా, నేను నాకు డబ్బులు లేవు, మా 2 కుమారుల్ని అప్పులోలు స్లేవ్ గా తీసుకుపోతున్నారంట. ఇప్పుడు బానిస తీసుకుపోవాలని వచ్చేసారు, నాకు సాయం చేయ ఎలీషా అని చెప్పిండు ఎలీషా అని. అంటే పరిస్థితి అర్థమైందా అండి? ఇంతమందికి పరిస్థితి అర్థమైంది? చదవమ్మా, 1వ వచనం చదవమ్మా. 2 రాజులు 4:1. మైక్ లో చదవమ్మా. అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. అవును. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసునుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియదు చెప్పుమనెను. మీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియదు, మీరు చెప్పండి నాకేం. ఎలీషా ఏం చేసింది? ఆయన ఆమె కష్టాన్ని విన్నాడు అన్నాడు. ఇప్పుడు సొల్యూషన్ ఇవ్వాలి కదా ఎలీషా. ఆయన దగ్గర పని చేసి ఆయన చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అప్పులు పాలైపోయారు. 2 కొడుకుల్ని తీసుకుపోతున్నట్టు అప్పులలో వచ్చి. అమ్మా నాకు సాయం చేయని ఈ విధ్వరాలు అడుగుతుంది. ఎవరిని? ఎలీషాని అడుగుతుంది. ఎలీషా ఏం చెప్తుండు? మీ ఇంట్లో చదవాలమ్మా, మీ ఇంట్లో చదవమ్మా, చదువు. అందుకామె ఎలీషా ఏం అడిగిండు? ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో, మీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదు. ఏముందండి ఆమె దగ్గర, విధ్వరాల దగ్గర? నూనె కుండ. చెప్పండి, నూనె కుండ. ఇప్పుడు మీ దగ్గర కూడా ఒక నూనె కుండ ఉంది. మీ దగ్గర ఏముందో మీకు తెలుసు. మీ ఇంట్లో మీ తలాంతులు ఏముందో, దేవుడు మీకేమిచ్చిండో, ఆ నూనె కుండ మీ జీవితంలో ఏముందో మీకు తెలుసు. అది అవునా కాదండి? ఈ నూనె కుండ చాలా ప్రాముఖ్యం, గమనించాలి మాటని. నూనె కుండ, అందరూ చెప్పండి నూనె కుండ. మీరు అందరు నేర్చుకుంటున్నారు, బైబిల్ కాలేజ్ లాగా ట్రైనింగ్ చేస్తున్నాం మీకు అంతా. హల్లెలూయా, నేర్చుకుంటున్నారు వాక్యాన్ని మీరు. నూనె కుండ, చెప్పం నూనె కుండ అని. మీ నూనె కుండలేమో నాకు తెలియదు, అంటే మీ తలాంతులేమో నాకు తెలియదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతి ఇచ్చింది. సిస్టర్ శోభ ఏం చేస్తుందో నేను చేయలేను, అది నేనేం చేస్తున్నా సిస్టర్ శోభ చేయలేరు. అంటే ప్రత్యేకించి దేవుడు తన్ని ఒక తలాంతుని ఆశీర్వదించిండు. అనికేది కూడా ఒక తలాంతు ఉంది. నేను కూడా అందరు చేసింది అన్ని చేస్తా అంటే కాదు. అట్లా నీ తలాంతును గుర్తించాలా. నీ ఇంట్లో నీకు ఏమి కలదు, నీ ఇంట్లో వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్, నీ చేతిలో ఏముంది నీకు? నాకు నూనె కుండనే ఉంది ఎలీషా. అప్పుడు చెప్పమ్మా, ఏం చెప్పిండు ఎలీషా? అప్పుడు అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద
దొరుకుగలిగిన వట్టి పాత్రలన్నిటిని అన్ని పాత్రల్ని పట్టుకొచ్చి ఎరువు పుచ్చుకొనుము. ఆ, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్ర అన్నిటిలో ఆ. నూనె పోసి ఆ, నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆ, ఆమె అతని యొద్ద నుండి పోయి ఆ. తానును కుమారులను కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. నూనె పోసెను. చెప్పమ్మా. పాత్రలన్నీ ఆ. నిండిన తరువాత పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారితో తన కుమార్తో చెప్పగా వారు మరేమియో లేవని మరి ఏమియూ లేవు. పాత్రలన్నీ అయిపోయినాయమ్మా. ఖాళీలు ఉన్న పాత్రలన్నీ పట్టుకొచ్చేసినాం మేము అడిగి. పాత్రలన్నీ అయిపోయినాయి. చదవమ్మా ఇప్పుడు. నెక్స్ట్ ఏమియూ లేవు. నెక్స్ట్ అంతలో నూనె నిలిచిపోయెను. అందులో నూనె నిలిచిపోయిను. అంటే పాత్రలో ఉన్నంత వరకు ఏమొచ్చిందమ్మా? నూనె వచ్చింది. పాత్రలు అయినంత వరకు, పాత్రలు అయిపోయినాక నూనె ఆగిపోయింది. హల్లెలూయా. పాత్రలు ఉన్నంత వరకు నూనె వచ్చింది, పాత్రలు అయిపోయినాక నూనె ఆగిపోయింది. అంటే వీళ్ళు ఇంకొక 100 పాత్రలు తీసుకొస్తే అక్కడ 100 పాత్రలకు నూనె దొరుకుతుందా లేదా? పాత్రలు అయిపోయినందుకు. అంటే న్యాచురల్ లో సూపర్ న్యాచురల్ నూనె సప్లై చేసేది ఎవరండి ఇక్కడ? దేవుని యొక్క అద్భుతం. అవునండి. ఒక్క పాత్రను తీసుకొని, ఒక నూనె గిన్నెని తీసుకొని ఆయన ఏం చేస్తుంది? ప్రతి పాత్రలో పోస్తుంది అన్నట్టు. ఏడికెళ్ళి వస్తుంది ఆ నూనె? అది సూపర్. అది ఇవ న్యాచురల్ ఏంది? న్యాచురల్ చెప్పాలా? సహజమైంది ఏంది? అది కుండలు, పాత్రలు. సహజంలో ఏముంది ఆమె దగ్గర? పాత్రలు ఉన్నాయండి. ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రల్లో దేవుని యొక్క శక్తి, ఆ నూనె ప్రవహించింది, ఫ్లో అయింది దాంట్లో. పాత్రలు అయిపోయినాక నూనె అయిపోయింది. అంటే న్యాచురల్లో మీరు కార్యం చేయకపోతే సూపర్ న్యాచురల్ మీ జీవితంలో జరగదు. అర్థమవుతుందమ్మా? ఇంకా తేటగా చెప్పాలంటే క్లియర్గా చెప్తున్నా మీకు. ప్రార్థన చేయాలా. అందుకే యేసుప్రభు ఏం చెప్తుండు? కొండతో మాట్లాడమంటుండు. హల్లెలూయా. విశ్వాసాన్ని మనము విడుదల చేయాలి, మనం ప్రకటించాల, మనం వాక్యాన్ని ప్రకటించాల, కన్ఫెస్ చేయాల వాక్యాన్ని, డిక్లరేషన్స్ చేయాల వాక్యాన్ని. ఆయన గాయాల చేత నేను స్వస్థత పొందుకున్నాను. నా శరీరము స్వస్థతలో నడవాలి. హల్లెలూయా. నేను ఆరోగ్యమైన తిండి నేను తింటాను. హల్లెలూయా. నేను వాకింగ్ చేస్తాను, వాక్యాన్ని ధ్యానిస్తాను. ఈ న్యాచురల్ లో మనం చేయాలా, సూపర్ కూడా పొందుకోవాలా. దేవుని స్తోత్రం. గిన్నెలు ఎప్పుడైతే ఆగిపోయినాయో అక్కడ ఏమైంది? నూనె ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు మీ జీవితాల్లో మల్టిప్లై చేయాలంటే వందనం మన దగ్గర ఉండాలా, పాత్రలు ఉండాలా. పాత్రలు ఎన్ని ఉంటాయో అన్ని బ్లెస్సింగ్స్ ఫ్లో అవుతా ఉంటాయి అన్నట్టు. గాడ్ విల్ బ్లెస్ యువర్ హ్యాండ్. గాడ్ విల్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్. న్యాచురల్ లో ప్రభా నేను చేయాలనుకుంటున్నా ప్రభా, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, జ్ఞానం దయచే ప్రభా, నీ శక్తిని దయచే ప్రభా, ఈ బిజినెస్ ని ఆశీర్వదించు ప్రభా. సూపర్. దేవుడు ఏం చేస్తాడు? యాడ్ చేస్తాడు నీ బిజినెస్ కి. నువ్వు న్యాచురల్ లో చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సూపర్ ని న్యాచురల్. నేను ఏం చేయకుండా ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా అంటే ఎక్కడి నుంచి వస్తుంది బ్లెస్సింగ్స్? పాత్రలు తీసుకురావాలి. చెప్పండి మీ నేబర్, పాత్రలు తీసుకురావాలా. ఎన్ని పాత్రలు ఉంటాయో అంత ఆశీర్వాదం, అంత నూనె వస్తుంది, అంత అభిషేకం. ఆయిల్ అంటే ఏంది? అభిషేకం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చోడం నేర్చుకోవాలి మనం. ఆమేన్. అభివృద్ధి చెందుతాం అప్పుడు మనం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలీషా ఏం చెప్పిండమ్మా? ఇప్పుడు నూనె తీసుకొని నువ్వు అమ్ముకొని దాంతో నువ్వు ఫ్రీ అయిపో. ఆమె ఏమైంది? లక్పతి అయిపోయింది అన్నట్టు. అక్కడ డబ్బులు వచ్చేసింది ఆమెకి. ఏం చేసిండు? ఒక మార్గం చూపించిండు ఎలీషా. న్యాచురల్ లో తను ఏం చేయాలి? పోయేది అక్కడనే పెట్టుకుంటే ఆగుతుంది? అది కాదు. ఆమె ఏం చేయాలి? ఆ నూనెని అమ్మాల. అమ్మిన డబ్బులతోని తన అప్పుని తీర్చుకుంది. న్యాచురల్ ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ ఈక్వేషన్ ని మర్చిపోదమ్మా. ఈక్వేషన్ ని మర్చిపోదు. మనం ఏం చేస్తామంటే ప్రభా ఆశీర్వదించు, నేను ఉపవాస ప్రార్థన చేస్తా, నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేస్తా. ఎక్కడ న్యాచురల్? నీ న్యాచురల్ చూపి నాకు.
నీ న్యాచురల్ ఎక్కడుంది? దేవుడు సూపర్ యాడ్ కావడానికి నీ న్యాచురల్ ఎక్కడుంది? నాకు అది చూపి. ఇక్కడ చూడు, ప్రతి దాంట్లో ఒక సిద్ధాంతం ఉందా కాదా? బైబిల్లో ఆ ప్యాటర్న్ చూడు, ప్రతి అద్భుతాలకి ఒక సిద్ధాంతం ఉంది అక్కడ. అక్కడ న్యాచురల్ ఉంది, అక్కడ సాధ్యం ఉంది, అక్కడ అక్కడ అసాధ్యమైంది యాడ్ అయింది. దేవుని యొక్క శక్తి దానికి జోడించినానంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆమేన్. ఇంకో లాస్ట్ ఉదాహరణ చూపించి పని చేస్తాము, క్లోజ్ చేస్తాను. నేను ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. దేని గురించి చెప్దాం? గుడ్డివాని గురించి తెలుసా మీకు? అంటే ఒక గుడ్డివాడు వస్తాడు యేసయ్య దగ్గర. యోహాను 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు వస్తాడు. చదవడం అవసరం లేదు దాన్ని. యేసుప్రభువు ఏం చెప్తారంటే, ఆయన ఏం చేస్తారంటే యేసయ్య మట్టిలో ఉంచి, తన ఉమ్ము నుంచి ఆ మట్టి తీసుకొని కళ్ళకు పెడతాడు. పెట్టేసి పోయి ఆ కోనేరులో పోయి నువ్వు దాన్ని కడుక్కో, అప్పుడు నీకు కళ్ళు కనిపిస్తాయి. ఆయన ఏం చేయాలా? న్యాచురల్లో పోయి, ప్రభా నేను ఎందుకు పోవాలి, నేను గుడ్డివాడిని, నేను పోను, నేను నడవలేనంత దూరం అని చెప్తాడా? చెప్పొచ్చు కదా అది. కానీ నేను ఏం చేయాలి? న్యాచురల్లో పోయి ఆ పని చేయాలా. సూపర్కి యాడ్ కావడానికి న్యాచురల్ అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన ఏం చేయాలా? గుడ్డివాడు ఆ స్థలాన్ని వెతుక్కొని పోయి తన కన్ను కడుక్కోవాలన్నట్టు. అక్కడ ఏమొచ్చింది? అప్పుడు చూపు వచ్చింది. నామాను గురించి తెలుసామా మీకు బైబిల్లో? నామాను గురించి. నామానికి కుష్ఠవ్యాధి వచ్చింది అన్నట్టు. ఆయన ఒక పెద్ద ప్రధాని, ఆయన సేనాధిపతి ప్రధాని. ఇజ్రాయెల్ యొక్క దాసురాలు వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. తను చెప్తుంది, నువ్వు ఎలీషాని కలిసినప్పుడు తను నీకు స్వస్థతను తీసుకొస్తాడు, ఆయన నేను ప్రార్థన చేస్తాడు, నువ్వు స్వస్థత పొందుకుంటావు అని. అప్పుడు ఎలీషాని కలిసినప్పుడు ఎలీషా బయటికి రాడు. ఆ సమయంలో తన దాసుడిని పంపించి, నువ్వు ఈ సముద్రం జోర్డన్ ఏమంటారు, యోర్దాను సముద్రంలో 7 సార్లు పోయి మునుగు, అది మునిగినప్పుడు నీ కుష్ఠరోగం పోతుందని అంటాడు. అక్కడ నామాన్ చాలా కోపం వస్తుంది. ప్రవక్త నన్ను కలవలేదు, మళ్ళా దాసుని పంపించిండు. రెండోది, ఇదేం పని, మా ఊర్లో ఇంకా మంచి నదులు ఉన్నాయి, దమస్కస్ లో ఇంకా మంచి నదులు ఉన్నాయి, ఈ నదిలో పోయి నేనెందుకు మునగాల? ఎలీషాని పట్టించుకోలే, ఇంటికి వెళ్ళిపోయింది ఆయన అట్లనే. కానీ ఆ దాసురాలు మళ్ళీ పోయి దేవుని స్తోత్రం మాట్లాడింది. దాసుడు, ఆ సేవకుడు నీకు వచ్చి, ప్రవక్త నీకు వచ్చి ఒక పెద్ద పని చేయమంటే నువ్వు చేయవా? చిన్న పని ఎందుకు చేయడం? నేను పోయి మునుగు అని అంటాడు. ఆ మాట చొప్పున మునిగితే ఏం చేస్తారు? 7 సార్లు మునిగినప్పుడు యోర్దాన్ నదిలో ఆయన కుష్ఠరోగం పోతుంది. న్యాచురల్ ఏందండి? తను పోయి మాట అనుసారంగా ఆయన పోయి ఏం చేయాలా? మునగాల. న్యాచురల్ ప్రాసెస్ ఉన్నారు అక్కడ. సూపర్ న్యాచురల్. బ్రదర్, రోజు మనం మునుగుతాం కదా నీళ్ళలో, ఎందుకైంది? అక్కడ ఆయన మాటకు లోబడిండు. అప్పుడు ఏమైంది? అక్కడ సూపర్ న్యాచురల్ యాడ్ అయిందండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎన్నో విషయాలు మనం చూడొచ్చండి. 10 మంది కుష్ఠవ్యాధులు వచ్చిన కదా యేసయ్య దగ్గరికి. యేసయ్య ఏం చెప్పిండు? పోయి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళకి ఏం చెప్పిండంటే, మీరు పోయి యాజకులు చూపించుకోండి అని అంటారు. వాళ్ళు ఆ మార్గంలో పోయినప్పుడు వాళ్ళకు స్వస్థత వచ్చింది. ఇమ్మీడియట్ గా రాలేదండి స్వస్థత. మార్గంలో పోయినప్పుడు వాళ్ళకు స్వస్థత వచ్చింది అన్నమాట. అంటే లోబడిన మాటకి వాళ్ళు న్యాచురల్లో వాళ్ళు నడిచినప్పుడు సూపర్ అనేది యాడ్ అయింది అన్నట్టు. అక్కడ నేను ఒకసారి బోధించిన, హీలింగ్ సెషన్ చేసినప్పుడు మీకు బోధించిన ఒకసారి ఏం చెప్పినంటే, ఒక 4 వ్యక్తుల్ని, ఆ వ్యక్తులు ఒక పారాలిసిస్ మ్యాన్ ఏమంటారు, పక్షవాతం గల వ్యక్తిని తీసుకొస్తారు అన్నట్టు. అంటే అక్కడ జనసమూహం ఎక్కువ ఉందని వాళ్ళు లోపల పోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళు ఆ రూఫ్ నే తీసేసారు అన్నట్టు. న్యాచురల్ లో వాళ్ళు ఏం చేసిర్రు? విశ్వాసంలో వాళ్ళు నడిచిరండి. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వాళ్ళ స్నేహితుడిని తీసుకొచ్చారు. కష్టపడిర్రు వాళ్ళు. వాళ్ళకి దెబ్బలు పడతాయి, వాళ్ళని తిడతారు, కొడతారు, అన్ని అవుతాయి. ఎందుకంటే ఒకళ్ళు ఈ ఇంటి రూఫ్ తీయలేము మనం అట్లా. వాళ్ళు వీళ్ళు ఏం చేసారు? అసాధారణమైన, అంటే ఒక విశ్వాసం కలిగిన కార్యం చేసినారు. అప్పుడు దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళ స్నేహితుడిని స్వస్థపరిచిండు. హల్లెలూయా, ప్రతి విషయంలో న్యాచురల్ సూపర్, మనకు న్యాచురల్కే సూపర్ యాడ్ అవుతుంది. అప్పుడే మన జీవితంలో సూపర్ న్యాచురల్ జరుగుతుంది అన్నట్టు. ఇంకో లాస్ట్ మనం ఇది చేసి నేను
మీకున్నవన్నీ చెప్పేస్తున్నా నేను. ఇలా అన్ని గమనిస్తున్నాను. న్యాచురల్ సూపర్ అది గమనిస్తుర్రా? కనిపిస్తుందా మీకు? ప్రతి అద్భుతంలో కనిపిస్తుంది కదా. ఇక్కడ 2 రాజుల్లో ఒక వాక్యం ఉంటుంది అన్నట్టు. అక్కడ ఈ కుష్ఠరోగుల గురించి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 5 కుష్ఠరోగులు 2 రాజులు 7వ అధ్యాయంలో ఉంటుంది అన్నట్టు. ఈ తర్వాత మీరు చదువుకోవచ్చు. నేను స్టోరీ చెప్తా దీన్ని, సరేనా? సిరియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని క్యాప్చర్ చేసేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రదేశంలో కరువు ఉంటుంది అన్నట్టు. ప్రదేశంలో కరువు ఉంటుంది. వచ్చిన ప్రదేశం ఉంది అది. ఆ ప్రదేశంలో కరువు ఉంటుంది. ఎంత కరువు అంటే వాళ్ళు డౌన్ ఏమంటారు, పావురం యొక్క రెట్టని కొనుక్కొని తింటున్నారంట. ఆలోచించాలి మీరు. పావురం యొక్క రెట్టని కొనుక్కొని తింటారు. అంత కరువు అంటే తల్లులు తన కుమారుల్ని చంపుకొని క్యాలిమినిజం వాళ్ళని కూడా తినేసిందంట. అంత కరువు అన్నట్టు. ఆకలి కరువు ఆ దేశంలో. అలాంటి పరిస్థితిలో బయట ఎంతమంది ఈ కూర్చొని ఉన్నారు? 5 మంది అనుకుంటా కదా. ఈ బిచ్చపోలు ఎంతమంది ఉన్నారు? 5 మంది కుష్ఠరోగులు కదా వీళ్ళు, లెపర్స్. 4 కుష్ఠరోగులు కూర్చొని ఎక్కడ గేట్ దగ్గర కూర్చున్నారు. వీళ్ళు లోపల రాలేరు. వాళ్ళు లోపలికి వచ్చి చంపేస్తారు వాళ్ళని. లోపల ఏముంది? కరువు ఉంది. వీళ్ళు అనుకుంటారు మన జీవితం ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే మనం చనిపోతాం. అక్కడ మనం దాటిపోతే సిరియన్స్ ఉంటారు. అక్కడ ఆర్మీ ఉంది, సిరియా ఆర్మీ ఉంది అన్నట్టు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వీళ్ళని చంపేస్తుంది ఆర్మీ. వాళ్ళు భయపడుతున్నారు ఏం చేయాలని. వీళ్ళు డిసైడ్ చేసుకోరు ఈ లోపల పోతే ఎట్లా చనిపోతాము. సో మనం ఏం చేస్తామంటే సిరియా ఆర్మీ దగ్గర చూపించుకొని, ప్రభా మేము ఆకలిగా ఉన్నాము, మాకు సాయం చేయండి మేము అడుగుతాము. వాళ్ళు ఏమైనా చేస్తే మేము బతుకుతాం, చంపేస్తే చచ్చిపోతామని డిసైడ్ అయిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, విశ్వాసంతో ఆ స్థలం విడిచిపెట్టి ఆ ప్రాంతానికి పోతారు అన్నట్టు. అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే అక్కడ సిరియన్స్ వాళ్ళంతా ఒక గంభీరమైన స్వరం వింటారు, అర్త్క్వేక్ వచ్చినట్టు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళంతా మమ్మల్ని ఆక్రమణం చేయడానికి వచ్చేసారు, పారిపోదామని వండుతున్న వంటని విడిచిపెట్టేసి వాళ్ళ వస్తువులన్నీ విడిచిపెట్టేసి ఆడికెళ్ళి పారిపోతారు అన్నట్టు. 4 కుష్ఠరోగులు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, పోయి అక్కడ మొత్తం అన్ని ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. హల్లెలూయా. 4 కుష్ఠరోగులు. ఎందుకు? వాళ్ళు ఏం డిసైడ్ చేశారు, ఇక్కడ కూర్చుంటే చనిపోతాము, అక్కడ పోతే కూడా చనిపోతాం, ఇక్కడ పోతే కూడా చనిపిస్తాం. కానీ మనం ఏం చేయాలా? విశ్వాసంతో అడిగేసి ముందుకు పోవాలా. అప్పుడు పోయినప్పుడు వాళ్ళు సమస్తమైన ఆహారం వాళ్ళు తిన్నారు. వాళ్ళు ఇతరులకు కూడా వాళ్ళు పోయి ఆ సువార్తను ప్రకటించారు, మంచి వార్తను ప్రకటించారు. అలాగా మనం న్యాచురల్ మూవ్ అయితే అప్పుడు ఏమైతుందండి, మనకు సూపర్ యాడ్ అవుతుంది. అప్పుడు మన జీవితము సూపర్ న్యాచురల్ అయిపోతుంది. గంట చెప్పినండి వాక్యం మీకు ఇవాళ. ఇంకా వింటారా? చాలు, మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు ఆయన. అందరం లేచి నిలబడదాం. మన జీవితాల్లో కూడా దేవుడు సూపర్ న్యాచురల్ చేయాలని కోరుతున్నాడు. దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేయడానికి కోరుతున్నాడు. కానీ నువ్వు సహజంలో, నీ సహజమైన పనిలో మీరు కదిలితే, ముందడుగు వేస్తే దేవుడు తన శక్తిని దాంతో జోడిస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ యాడ్ సూపర్ టు యువర్ న్యాచురల్ టు మేక్ ఇట్ సూపర్ న్యాచురల్. ఇవాళ మీకు ఏ పరిస్థితులు ఉంటే మీరు కష్టపడుతున్నారో, బాధలు ఉన్నారో, ఏ పరిస్థితులు మీరు పోరాడుతున్నారో, ఆ పరిస్థితుల నుంచి మీకు విడుదల ఇవాళ కలుగుతుంది. మీరు అసాధ్యమైన మీ సహజంలో దేవుని వెతకాలన్నట్టు. ప్రభా నేను ఈ డిసిషన్ నేను తీసుకుంటున్నా ప్రభా, ఇవాళ ఈ నిశ్చయం, ఈ యొక్క కార్యాన్ని నేను చేయాలనుకుంటున్నా ప్రభా. నాకు ధైర్యం దయచేయండి తండ్రి, నీ శక్తిని నాకు దయచేయండి తండ్రి. ప్రభా నేను పెరిగివాడిగా కూర్చోకుండా, చాతగాని వాడిగా కూర్చోకుండా ప్రభా నీ యొక్క శక్తితో నన్ను నడిపించండి తండ్రి. అవునయ్యా, న్యాచురల్లో నేను కార్యం చేయాలనుకుంటున్నా తండ్రి. న్యాచురల్ నేను మూవ్ కావాలనుకుంటున్నా తండ్రి. అవునయ్యా, పేతురు ఎలాగైతే ఆ నెట్ ని వేసిండో ప్రభా ఓడల నుంచి, ప్రభా నాకు కూడా ఆ నెట్ వేయడానికి ప్రభా ఆ బలం దయచేయండి తండ్రి. నీ మాటకు లోబడినట్టుగా నాకు సాయం దయచేయండి తండ్రి. హల్లెలూయా. ఓరి లమా సోందర బక్కుల భాషంతే. అవునయ్యా, నీకు స్తోత్రం తండ్రి. మా పరిస్థితులను మార్చే దేవుడు తండ్రి నువ్వు. అవునయ్యా ప్రభా, మీ వైపే మేము చూస్తున్నాం తండ్రి.
విశ్వాసం అనే అడుగు మేము ముందుకు వేస్తున్నాం తండ్రి. విశ్వాసం అనే అడుగు మేము ముందుకు వేస్తున్నాం తండ్రి. దేని కూడా భయపడకుండా ప్రభా, వెనకాల చూడకుండా ప్రభా, ముందు అడుగు వేస్తున్నాం తండ్రి. ముందు అడుగు వేస్తున్నాం తండ్రి. నీ యొక్క శక్తిని మాకు దయచేయండి తండ్రి. యాడ్ సూపర్ టు యువర్ న్యాచురల్ లార్డ్. నువ్వు యాడ్ చేసే దేవుడు తండ్రి, మల్టిప్లై చేసే దేవుడు తండ్రి. ఎలాగైతే ఆ విధ్వరాలు యొక్క పాట్స్ నూనెతో నిండిపోయినాయో ప్రభా, అలాగా మా పాత్రలు నింపండి తండ్రి యేసయ్య. నింపండి తండ్రి యేసయ్య. మా పాత్రల్ని మీ యుద్ధకు తీసుకొస్తున్నాం తండ్రి. మా పాత్రల్ని మీ యుద్ధకు తీసుకొస్తున్నాం తండ్రి. అవునయ్యా, మా జీవితాన్ని మార్చండి తండ్రి యేసయ్య. యేసు నామములో మీ పరిస్థితులు మారును గాక. దేవుడు మీ చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయనా. ప్రతి ఒక్కరు నీ చేతులు అప్పచెప్తున్నాం తండ్రి. నీ యొక్క సూపర్ న్యాచురల్ లో మేము నడువును గాక, నీ అద్భుతాల్లో మేము నడువును గాక, ఎల్లప్పుడూ నీ సన్నిధి యొక్క ఆశీర్వాదాలు మేము పొందును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.